బోయింగ్ మమ్మల్ని విడిచి వెళ్లడం కఠిన వ్యవహారంగా అనిపిస్తోందని భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ అన్నారు. ఇటీవలి సాంకేతిక లోపం కారణంగా వ్యోమగాములను వదిలేసి బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక ఖాళీగా భూమికి చేరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగామలో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ మొదటిసారిగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఇందుకోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యోమనౌక బోయింగ్ మమ్మల్ని విడిచి వెళ్లడం కఠిన వ్యవహారంగా అనిపిస్తోందని, దీంతో మరికొన్ని నెలలు కక్షలోనే గడపాల్సి ఉందని ఆమె అన్నారు. అయినా సరే అంతరిక్షంలో ఉండటం ఆనందంగా ఉందని, ఇదంతా మా వీధుల్లో భాగంగానే భావిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు తమ కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నామని మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ అన్నారు. అయినప్పటికీ ఇక్కడ ఉండటం ఎలాంటి ఇబ్బందికి గురిచేయటం లేదని వ్యాఖ్యానించారు. అయితే బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్లో భాగంగా నాసా ఈ ఏడాది జూన్లో ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. ఈ 10 రోజుల మిషన్లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో జూన్ 5వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సి ఉండగా స్టార్లైనర్ వ్యోమనౌకలోని థ్రస్టర్లలో లోపాలు తలెత్తడంతో పాటు హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీనిని సరిచేసే క్రమంలోనే వ్యోమగాముల తిరుగు ప్రయాణం ఆలస్యమవుతూ వచ్చింది. కొద్ది రోజుల కిందట సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్లైనర్ సురక్షితమే అని చెప్పింది. కానీ నాసా అందుకు అంగీకరించలేదు. దీంతో స్టార్లైనర్ న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో సురక్షితంగా కిందకు దిగింది. ఇక 2 వ్యోమగాములను తిరిగి తీసుకురావడం కోసం ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ మరో వ్యోమనౌకను సిద్ధం చేస్తోంది. దీంతో మరికొన్ని నెలల పాటు సునీత విలియమ్స్, విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.